నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, జీవించేవాడను నేను కాదు. సరే నువ్వు తిడుతున్నావా, తిట్టు, నువ్వు అంటావా అను, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. నేనేమి చేయలేను, నేను చచ్చిపోయాను అని చెప్పన్నారు. ఇక చచ్చిపోయానంటే ఇంక ఏముంటుంది చెప్పండి. అందుకనే తప్పు చేసి కప్పుపుచ్చడం కాదు, తప్పు ఒప్పుకోవడం కూడా అది యేసుప్రభులాగా జీవించడం. తప్పు ఒప్పుకోవడం చాలా, ఒప్పుకుంటే ఇంక గొడవలు ఉండవు, ఒప్పుకుంటే సమాధానం వచ్చేది అంతే, తర్వాత సంతోషం వస్తుంది. ఎవరితోటైనా సరే తాగేసి పిచ్చి పిచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. ఆ తాగుబోతుడు కూడా మత్తు దిగిపోద్ది మనం అన్ని మాటలకి. ఎలాగా తాగేసి తిడుతున్నాడు అనుకోండి, సరే సరే సంతోషం, సరే నువ్వు అన్నదే రైటు ఏంటి, అంతేనా? ఇది దేనికి కాదనట్లేదు. పోనీ నువ్వు నన్ను చంపేస్తే ఆనందం, చంపేయి, నేను ఆల్రెడీ చచ్చిపోయాను కదా, నువ్వు చంపేది చంపేయి, కొట్టాలందా కొట్టేయి. యేసుప్రభు నా కోసం దెబ్బలు తినదానికంటే ఎక్కువేమీ కాదు. అలా అన్నప్పుడే ఆ తాగిపోతాడు, తాగిందంతా దిగిపోయిందని మళ్ళీ వెళ్ళిపోతాడు బయటికి. లేదా ఇక జీవితంలో ఎప్పుడు ఆ తాగిడి జోడికి వెళ్ళడం, ప్రభు దర్శిస్తాడు అలాగా. అంతేని దెబ్బకి దెబ్బ కాదు, మాటకు మాట కాదు, మౌనము వహించాడు యేసుప్రభు. ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఇదిగో పౌలు కూడా ఓర్చుకున్నాడు. మీ రక్షణ కొరకు నేను ఓర్చుకొనిచున్నాను. ఈ మాట నమ్మదగిన ఏదంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతుము, సహించిన వారమైతే. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో కనుక సహిస్తే మందే ఏలుబడి, నెక్స్ట్ మందే ఏలుబడి. ఎవడు దోసుడిగా ఉంటాడు? ఎవడైతే దేనికో దానికి బానిస అయిపోయాడో, దేనికో దానికంటే తాగుడు కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే వాడే బానిస. ఎవరు సహిస్తున్నారో వాళ్ళు ఏలుబడి చేస్తారు. కాబట్టి అందుకే ప్రభు అంటాడు, మీలో ఎవడైనా ముక్కుడై ఉండగోరుతున్నారా? అధికారంగా ఉండాలనుకుంటున్నారా? మీ ఇంట్లో మీ మాట చల్లాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలి? మీరందరికీ పరిచర్య చేయండి, సేవ చేయండి. ముందేం చేయాలి? బాత్రూములు కడుగుతున్నావు, ఆ నీసి పైన నేనేం చేస్తాను అనుకో. నువ్వు బాత్రూములు కడుగుతున్నావు అంటే రేపొద్దున నువ్వు ఎదుటి వాళ్ళ మీద నింద మోపొచ్చు, నేరం మోపొచ్చు, వాళ్ళని తప్పు అని నిరూపించవచ్చు. తెలుసా మీకు ఈ సంగతి? ముందు మనం నేరాలు మోపుతాం, నేరం మోపి పని మానేసాం, మనం సహిస్తున్నామంటే నేరస్థాపన చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత 7వ వచనం చూడండి, Hebrew 11:7. హెచ్చరింపబడి ఆ నోవహు భయభక్తులు గలవాడై ఉన్నందున వాడ సిద్ధం చేశాడు. అది నోవహులాగా మనం ఉండాలన్నమాట. అందువలన అద్దుగో చూడండి, ఆయన నోవహుని కూడా పిచ్చోడు, ఎర్రోడు, ఊరుమయ్యాను ఓడ కడుతున్నాడు అంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయా, ఇక్కడి నుంచి అక్కడ నదిలోకి ఓడను ఎలా తీసుకెళ్తాడు అని ఏలం చేశారు లేదా? కానీ ఏం చేశాడు ఆయన? దేవుని మాట నమ్మి ఓడను సిద్ధం చేశాడు. ఎవరి కొరకు? అక్కడే రాశాడు, తన కుటుంబం ఏంటి, తన ఇంటి వారి రక్షణ కొరకు. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు? మన ఇంటి వారు రక్షించబడాలంటే ఎవరేమన్నా పట్టించుకోకూడదు, మనం బయట వాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోకూడదు, మనం ఓర్చుకోవాలి. అందుకని తర్వాత ఏం చేశాడు ఆయన? ఈ లోకం మీద నేరస్థాపన చేశాడు. అంటే దాన్ని ఏమని తర్జుమా చేశాడు తెలుసా? నేను చదువుతాను చూడండి. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది, ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు నోహులో ఉన్న విశ్వాసం ఈ ప్రపంచం తప్పు చేసింది కనుక జలప్రలయం నశించింది అని నేరస్థాపన చేసేటట్టుగా చేసింది. అంటే ముందు మనం నేరాలు మోపి పనిలో పెట్టుకోవడం కాదు, మనం ఓర్చుకుంటే తీర్పు వైపుతాం మనం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు దెబ్బలాటకు వచ్చారు, వాళ్ళు ఒకటి అన్నారు, మనం 4 అనేసాం, తప్పు మందా వాళ్ళదా ఎక్కువ? అది అవునా కదా? అందుకని మనం ఎప్పుడైనా న్యాయ విమర్శలు ఏం చేయాలి? ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మాట్లాడనివ్వాలి. ఎక్కువ మాట్లాడేస్తే ఏం చేస్తారు వాళ్ళు? విస్తారమైన మాటలు ఏముంటుంది, దోషం ఉంటుంది, దొరికిపోతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మధ్యలో వాళ్ళు, ఓరు బాబా ఇందాక నుంచి వాడు మౌనంగా ఉన్నాడు, నువ్వు 100 మాట్లాడావు, అన్ని తప్పులు నీలోనే కనబడుతున్నాయి అంటారు. అవునా? అంచేత మనం మౌనంగా ఉన్నాము అంటే ఏ మౌనం? మనం
విశ్వాసంతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? విశ్వాసంతో మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? విశ్వాసం గురించి మాట్లాడాలి, ప్రభు గురించి మాట్లాడాలి. మరి వాళ్ళ తప్పుల విషయంలో ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. కానీ ఎవరు తప్పులు చెప్పే పనికి పెట్టుకోకుండా ఉంటే రేపొద్దున్న తీర్పు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేశారని నిరూపించగలుగుతాం. మనం కరెక్ట్గా ఉన్నామని నిరూపించగలుగుతాం. ఇప్పుడు నేనే రైటు నువ్వే రాంగ్ అన్నావు అనుకో, మనమే రాంగ్ అయిపోతాం. మన అందరి జీవితాల్లో ఇది డైలీ జరిగేదే. అన్యజనులు కూడా అంతే. వాళ్ళు క్రైస్తవులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు అని అనుకోండి, ఓహో అలాగా, నీకు అలాగే తెలిసిందా, సరే అయితే మరి ఏం చేస్తాం? ఇంకా చెప్పినా ఇంకా అలాగేమి ఏకదో. అప్పుడు ఏం చేయాలి? మనము వాళ్ళు ఎదుటి ఎలాగ ఉండాలి, అది ఫస్ట్. నిజంగా యేసు ప్రభు, నువ్వు చూసిన వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కాదయ్యా, వాళ్ళకి క్రీస్తు తెలియదయ్యా, వాళ్ళ మతంలో ఉన్నారయ్యా అని మనం నిరూపించగలగాలి. మనము అప్పటి నుంచి మన ప్రవర్తననే వాళ్ళ ముందర జాగ్రత్తగా కనిపెట్టాలి, మౌనం వహించాలి. వాళ్ళకిలాగా లోకస్తుల్లాగా దెబ్బలాడకూడదు, లోకస్తుల్లాగా మనం నేరం మోపకూడదు. నేరం మోపకుండా ఉంటే, మౌనం వహిస్తే, ఓర్చుకుంటే మనం ఏలుబడి చేస్తాం అనమాట. నేను నేను పనిచేస్తున్నాను కదా, నేను పనిచేసే చోట సాధారణంగా ఇక్కడ చిన్న చిన్న డిస్కషన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? సాయి గారు ఇదిగో ఆయన చెప్తాడు, ఈయన సాయి గారు ఏం చెప్తే చేద్దాం, సాయి గారు చెప్తాడు. సాయి గారు మీరు చెప్పండి ఏమంటారు అని అంటే, మనం అటు ఇటు తెగొట్టేసాం అనుకోండి, నోరు మూసిపోతారు అందరూ. ఎందుకంటే ఇటు తప్పులు ఉంటాయి, ఇటు తప్పులు ఉంటాయి, కానీ ఎవడ తప్పు ఎవడో ఒప్పుకోడు. ఏం చేస్తారు? ఆడి తప్పులు ఇటు చెప్తాడు, వీడి తప్పులు ఆడు చెప్తాడు. ఏమంటే ఇద్దరు కలిపి రోడ్డు మీద పడతారు. ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. అప్పుడు నాలంటోడు వచ్చి, బాబు నువ్వు 2 తప్పులు చేస్తే 4 తప్పులు చేసాడు, మీ ఇద్దరు తప్పుడు వాళ్ళే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మమ్మల్ని రోడ్డు మీద లాగేస్తున్నారు, నోరు మూసుకు పోండే, లేకపోతే ఇద్దరు పోతారని చెప్తాను అనమాట. ఆవిడ ఏం చేస్తారు? నోరు మూసి సైలెంట్ అయిపోయి ఇక మాటలు ఉండవు. ఇక విశ్వాసి క్రైస్తవుడు తీర్పు తీరిస్తే మాటలు ఉండకూడదు, ఇంకా మాటలు ఉండకూడదు. ఇంకో చెప్తున్నాను, చెప్పడానికి సమాధానం లేనప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? బూతులు తిడతాడు. ఇదే మీ కానవాలు, గుర్తుపెట్టుకోండి. చెప్పడానికి ఏం లేదు లోకంలో మనిషికి, ఎదురు చెప్పడానికి ఏమి లేదు. ఏమి లేనప్పుడు ఏం చేస్తాడు? బూతులు తిడతాడు. అందుకే వీళ్ళని ఏమంటారు తెలుసా? లోకంలో మతోన్మాదులు అంటారు. మతం పేరుతో తిట్టి దూషించేవాళ్ళు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు, వాళ్ళ దగ్గర సత్యం లేనప్పుడు, వారు చెప్పడానికి వాళ్ళ దగ్గర జవాబు లేనప్పుడు తిడతారు. యేసుప్రభుని తిడతారు, బైబిల్ తిడతారు, బైబిల్ పూతు పుస్తకం అంటారు, 3 మేకులు పీక్కోలేనుడు అంటారు. అవునా? క్రైస్తవ మతం అంతా దొంగలు అంటారు, అది అంటారు, ఇది అంటారు. అప్పుడు కూడా మనం మౌనం వహించాలి తప్ప అప్పుడు నోరెత్తకూడదు. ఏంటి? ఎందుకు? ఆడి దగ్గర సబ్జెక్ట్ లేదు, ఆడికి ఏమీ తెలియదు, వాడొక నికృష్టుడు, వాడొక సాతాను, వాడొక దురాత్మ, వాడు అబద్ధికుడు, వాడి అబద్ధాలన్నీ చెప్తాడు. ఇప్పుడు ఆ దుష్టునికి సమాధానం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఇస్తే మనం కూడా వాడితో సమానం అవుతాం. అప్పుడు మౌనం వహించి యేసు ప్రభు తీర్పు దగ్గర ఎలా అయితే తలదించుకున్నాడో అలా దించుకుంటే ఆడికి తీర్పు ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి. క్రైస్తవులు అన్యులు ఏదైనా దూషించినప్పుడు వాళ్ళు దూషించేది మనల్ని కాదు. ఎవరిని దూషిస్తున్నారు? యేసు ప్రభుని దూషిస్తున్నారు, యేసు ప్రభు సువార్తను దూషిస్తున్నారు, అనగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ శిక్షకు వాళ్ళే బాధ్యులు. కానీ ఎవరైనా క్రైస్తవం మీద నోరు పారేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. అన్యాయపు తీర్పు యేసుప్రభు తీరుస్తున్నారు. యేసుప్రభు మాట్లాడా? మౌనం వహించాడు. అవునా? మాట్లాడితే ఏమన్నా నువ్వు అన్నట్టే అన్నాడు, అంతేనా? నీవు అన్నట్టే అన్నాడు, అంతే, ఇంకేం అనలా. అందుకని మనం కూడా ఏం చేయాలి? క్రైస్తవులు అందరూ దొంగలారు, నువ్వు అన్నట్టే. ఏంటి? అందరూ దొంగలంటే నువ్వు అన్నట్టే. ఎందుకంటే కనబడింది దొంగలు కనబడ్డారు, మరి ఏం చేస్తాం? మంచోళ్ళు కనపడలా, కానీ మంచులు కనపడలేదా? అయితే నాలో చూపించాలి ఆడికి క్రైస్తవుడిని, అంతేనా? ఎక్కడ కనపడలేదు ఆడికి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ కనపడలేదు కూడా ఆడు దొంగలనేసాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనలో చూపించాలి. చూపించాలంటే ఏం చేయాలి?
ఆడికి బయట కనపడింది మనలో చూపించాలి, మనలో కనపడింది ఆడికి బయట ఎక్కడ కనపడలేదు కాబట్టి అలాగ అన్నాడు. అర్థమైంది మీకు? అప్పుడే విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాం అనమాట. ఏంటి? అప్పుడే విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి. చనిపోయిన వారం అయితే ఆయనతో ఏలుబడి చేస్తాం అప్పుడే. కాబట్టి చచ్చిపోయినోడు పాప విముక్తుడు. ఎందుకు చచ్చిపోయాం మనం? పాప విముక్తులు అవడానికి చచ్చిపోయాం ఆయనతో పాటు. ఇప్పుడు చచ్చిపోయినోడు ఎవరు? పాప విముక్తుడు. చచ్చిపోయినోడికి తీర్పు ఉందా? లేదు. చచ్చిపోయినోడికి శిక్ష ఉందా? లేదు. దాటేసాం మనం. ఇది కన్ఫర్మేషన్ కావాలి ప్రతి మనిషికి. అందుకని గొడవ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? నేను చచ్చిపోయానని చెప్పాలి. ఒక్కొక్కసారి అనాలన్నమాట, ఒరే బాబు నేను చచ్చిపోయాను కాబట్టి నువ్వు బతికిపోయావు. యేసు ప్రభు చచ్చిపోయాడు కాబట్టి మనం బతికాం. అలాగే నేను చచ్చిపోయాను కాబట్టి నువ్వు బతికిపోయావు. నేను కనుక ఆ పాత వ్యక్తి కనుక బతికుంటే ఈ పాటికి నీ నోరు మళ్ళీ మాట్లాడకపోను. అంతేనా? అలా లోపల అనుకోవాలన్నమాట మనం. బయటకు అనకూడదు అది. ఎందుకంటే బయటకు అన్నాం అనుకో ఇంకా ఆడి మనం ఒకటే. కొంతమంది అంటారు ఈ బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయావు, దీన్ని పక్కన ఇట్టానంటే నీకంటే రౌడీ నేను అంటాడు. అంటారా? అనట్లేదా? అలా అనకూడదు మనం. అది రౌడీ బుద్ధి అనమాట. అంటే ఇక రౌడీ లోపల నుంచి ఇంక వెళ్ళలేదు, చావలేదు అనమాట. ఎక్కడో మూలనే కూర్చున్నాడు ముసుగేసుకొని. వ్యతిరేకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీస్తాడు అంటాడు అనమాట. అంటే ఈ వాక్యంలో ఇంకా ఉందన్నమాట. ఇలా మాట్లాడుతుంటే ఒకే బలి, శ్రేష్టమైన బలి. తర్వాత ఆ బలిని బట్టి మనము నీతిమంతులం అయినప్పుడు ఆయన మనకి ఏ తీర్పు తీర్చలేదు, మన నేరాలు మన మీద మోపలేదు. కానీ వాటన్నిటిని ఆయన భరించి మన నీతిమంతులుగా చేసి విశ్వాసాన్ని బట్టి మన నీతిమంతులుగా తీర్చాడు. తీర్చిన వాడు చనిపోయినా కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం మాట్లాడడానికి ఏమి ఇచ్చాడట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఫైనల్ రెఫరెన్స్ చదువుతున్నాను. 4వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4:13 నుంచి చదువుదామా? అది కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము. అంటే ప్రబలాల్సింది ఎక్కువ మంది ద్వారా. ప్రబలాల్సింది ఏంటి? కృప. అంతేగాని వాళ్ళ తప్పులు కాదు. ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి. అంటే అన్నీ ఎవరి కొరకు జరిగి చేశాడు దేవుడు? మన కొరకే. కాగా విశ్వసించితిని కనుక. ఏం విశ్వసించో ఏం మాట్లాడుతున్నావు? నేను ఏం చేయాలన్నది కాదు, ఆయన నా కొరకు ఏం చేశాడు. ఆయన సృష్టి చేశాడు, అలాగే ఆయన బలయ్యాడు, విమోచన, అలాగే మనల్ని నీతిమంతులుగా చేశాడు. విశ్వాసంతో జీవించమంటున్నాడు. జీవించడం అంటే మాట్లాడమంటున్నాడు. అలా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలుతుంది. అంటే ఎక్కువ మందికి ఆ కృప విస్తరిస్తుంది. వాళ్ళు జీవిస్తారు. కృప ప్రబలితే ఏమవుతుంది? వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు కూడా. అందుకని ఇది విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము చూడండి, అట్టి విశ్వాసముతో కూడిన అది ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించున్నాం. కాబట్టి అది మీరు వాక్యాన్ని విశ్వసిస్తే మాట్లాడండి. యేసు ప్రభు బలిని విశ్వసిస్తే మాట్లాడండి. మీరు విశ్వాసం ద్వారా నీతిమంతులైతే మాట్లాడండి. అలాగే తన మహిమ ఎదుట పరిశుద్ధులందరితో కూడా నేను కూడా నిలబడతాను అని విశ్వసిస్తే మాట్లాడండి. నేను ఆయనతో కూడా చనిపోయాను, ఆయనతో కూడా తిరిగి లేచాను, ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్నాను, నేను పరలోక సంబంధిని భూ సంబంధిని కాదు అని నమ్మితే నేను మాట్లాడండి. దీనికి వెలుపల దీనికి వ్యతిరేకంగా వచ్చేది అంతా కూడా దుష్టుడి నుండి వచ్చేది, దేవుడి నుండి వచ్చేది కాదు. ఈ యొక్క సంగతులన్నీ ప్రభు మన హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. పరమ తండ్రి, మీ గణనామం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నాయన, కనబడని దాంట్లో నుంచి కనిపించే ఈ సమస్త సృష్టి మీ వాక్యం వలన, యేసుక్రీస్తు వలన కలిగిందని విశ్వసిస్తున్నాము.
ఆయన నిత్యశక్తి దేవత్వము ఈ సృష్టిలో మాకు సాక్ష్యమిస్తుండగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే నాయన ఒకే ఒక బలి, శ్రేష్టమైన బలి, యేసుక్రీస్తు బలి మమ్మల్ని నాయన మరి పరిశుద్ధులుగా పాపము నుండి విడిపించి మమ్మల్ని నీతిమంతులుగా చేయగా నాయన నీతిమంతులమైన మేము విశ్వసిస్తున్నాం కనుక మాట్లాడడానికే కృప చూపించారు. ఎవరు సహిస్తారో, ఎవరు ఓర్చుకుంటారో వారు ఏలుబడి చేస్తారని, వారే ఈ లోకం మీద నేరస్థాపన చేస్తారని, వాళ్ళు తప్పు చేశారని నిరూపిస్తామని తెలియజేశారు తండ్రి. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు, ఈ లోకం పాపంలో ఉందని నేరస్థాపన చేశాడు. నేను వారి కొరకు ప్రాణం పెట్టానని తన ప్రేమను వెల్లడి చేశాడు. తండ్రి, మా పాపములు మా మీద మోపలేదు, మా అపరాధములు మా మీద మోపలేదు నాయన. ఆయన మౌనం వహించి మమ్మల్ని బ్రతికించి జీవము చేస్తున్నాడు. మీకు స్తుతులు చెల్లించుకుంటూ నాయన మీరు అనుగ్రహించిన ఈ కృపాంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలి అన్నారు నాయన. మరి మేము మాట్లాడితే కృప ప్రబలుతుంది అన్నారు. ఏది మాట్లాడకూడదో అది మా నోట ఎన్నడూ రానీయకండి నాయన. ఏది మేము మాట్లాడాలో అది ఎప్పుడు విశ్వాసంతో మాట్లాడుతూ మీ మహిమ ఎదుట పరిశుద్ధులందరితో కూడా మేము నిలబడతామని మేము నమ్ముతున్నాం. కాబట్టి అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై మేము నాయన విశ్వసించున్నాము కనుక మాట్లాడుటకు ఎల్లప్పుడూ మేము ఉండాలని నాయన మీరు మాకు నేర్పించిన సంగతులన్నీ బట్టి స్తోత్రాలు. విశ్వాసమైన క్రీస్తునందు మమ్మల్ని నీతిమంతులుగా నాయన తండ్రి ఎదుటి నిలబెట్టారు. పరలోకంలో తండ్రి సింహాసనమున మీతో పాటు క్రీస్తులో కూర్చుండబెట్టారు. మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.